పడిపోతే ఒక చీమ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ నడుచుకుంటే ఎవరు రావట్లేదు. ఒక చీమ అలా నీళ్ళలో పట్టుకుని వెళ్ళిపోతుంటే ఒక చీమ బాగా ఏడ్చిందంట. అయ్యో నన్ను ఎవరు రక్షించట్లేదే అని. అప్పుడు పైన పావురం చూసిందంట చీమ అలా కొట్టుకెళ్ళిపోవడం. అయ్యో మనం హెల్ప్ చేయాలని చెప్పి పావురం ఏం చేసిందంట, గబగబా ఒక ఆకు తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి నీళ్ళల్లో వేసిందంట. అప్పుడు చీమేమో నెమ్మదిగా నీళ్ళలో ఉన్న ఆకు మీదకి ఎక్కిందంట. అప్పుడు ఆకు మీద ఉన్న చీమ ఆ నీళ్ళలో ఆ ఆకు ఇలా 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 వెళ్తుంటే అలా నెమ్మదిగా ఒడ్డు దగ్గరికి వచ్చిందంట. అప్పుడు పావురం ముక్కుతో ఆకు పైకి తీసిందంట. చీమ చక్కగా ఎక్కి బయటికి వచ్చేసిందంట. అప్పుడు చీమ చెప్పిందంట, చాలా చాలా థ్యాంక్స్ నీకు, నువ్వు నాకు చాలా మంచి పని చేసావు, చాలా హెల్ప్ చేసావు, నా ప్రాణాలు కాపాడావు. నీకు కూడా భగవంతుడు నీకేదైనా కష్టం వచ్చినప్పుడు నిన్ను అలాగే చక్కగా నీకు కూడా భగవంతుడు ప్లస్ చేస్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా నిన్ను ఎవరో ఒకరు ఆదుకుంటారు అని చెప్పిందంట. ఓకే, ఒకరోజు ఏమైంది, పావురం చక్కగా చెట్టు మీద కూర్చుని ఏదో తింటూ హ్యాపీగా కూర్చుందంట. ఇందులో ఒక వేటగాడు వచ్చాడంట. వేటగాడు వచ్చి బాగా తీసి ఇలా వెక్కు పెడుతున్నారంట పావురాన్ని చంపేయడానికి. చీమ చూసిందంట, చాలా చాలా ఫాస్ట్గా వచ్చి ఆ వేటగాడి యొక్క కాలుని పక్కమని కరిచిందంట గట్టిగా. వేటగాడు అమ్మా నడిచి కింద పడేసాడంట బాణం. అప్పుడు పావురం వెనక్కి చూసిందంట, అమ్మా నరవంగానే అమ్మో గట్టిగా నేను చంపేస్తానికి వచ్చాడా. చీమ కరోనా చూసిందంట పావురం. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది పావురం. గడగడగడగడే అడగడ్డ దొరకకుండా ఎగిరిపోయి వెళ్ళిపోయిందంట. అప్పుడు చీమ దగ్గరికి వచ్చి చాలా హెల్ప్ చేసావు, కాపాడావు, చాలా థ్యాంక్స్ అని చెప్పిందంట. అప్పుడు చీమ చెప్పిందంట, మనకు నాకు సహాయం చేశావు కదా, అందుకే నువ్వు ఆపదలో ఉన్నా అని నాకు తెలిసింది నేను సహాయం చేశాను. అందుకే మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనల్ని ఆదుకుంటారు. అర్థమైందా? అందుకే మనం ఎప్పుడు మనం ఎలాంటి గుణాన్ని కలిగి ఉండాలి, సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. అవునా? ఏమి ఉండాలి? హెల్పింగ్ నేచర్ ఉండాలి. అంతేనా? ఏమైనా పెన్సిల్ అడిగారనుకోండి, అమ్మో నేను ఎవరు అనుకోండి, లేదా పెన్సిల్ ఫ్రెండ్కి ఇవ్వాలి. ఓకేనా? మీ ఫ్రెండ్ ఏమైనా స్నాక్స్ తెచ్చుకోవాలనుకోండి, ఖచ్చితంగా మన స్నాక్స్ షేర్ చేయాలి. అవునా? మనం ఎప్పుడైనా సరే అందరికీ ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి. సాటర్డే ఏం చేస్తున్నాం మనం మోడల్? హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఓకేనా? అందులో